నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక వన సమారాధన కార్యక్రమం, బీసీలంతా ఐక్యంగా ఉండాలని పిలుపు. ఇసుక కమిటీ సమావేశం, బర్డ్స్మ్యాన్ సొసైటీలకు అనుమతులు. ప్రజా విజయోత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం. హాస్టల్లో విద్యార్థి మృతి, తల్లిదండ్రుల అనుమానం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని పేరేచర్ల గ్రామంలో బీసీ న్యాయవాదుల కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జడ్జి సిహెచ్ మాధవరావు హాజరయ్యారు. బీసీలంతా ఒక తాటిపైన ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మాధవరావు అన్నారు. 60% ఉన్న బీసీ కులాల కంటే 4% ఉన్న ఓసీలు రాజ్యం ఏలుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా బీసీలంతా రాజ్యాధికారం వైపు చూడాలని పిలుపునిచ్చారు. ఇదంతా కూడా మా సీనియర్ న్యాయవాదుల సహకారంతో మేము మా అందరి సహకారంతో కూడా చక్కగా జరగడం జరిగింది. అలాగే ఈ విధంగా నేను చెప్పడం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ పార్టీలో ఉన్నాను. అయినా కానీ ఇక్కడ అందరితో కలిసి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి, ఒక బీసీ న్యాయవాదిగా నన్ను గుర్తించి ఈరోజు నాకు గౌడ కార్పొరేషన్ సీనియర్ న్యాయవాది మరి దూల శ్రీనివాస్ గారు, సంగయ్య గౌడ్ గారిని రాజమండ్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయిలో ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నిర్వహించారు. జిల్లా పరిధిలో 140 బోట్స్మ్యాన్ సొసైటీలకు డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. బోట్స్మ్యాన్ సొసైటీలు కనీస స్థాయిలో త్రవ్వకాలు చేపట్టాలని, ఆ ప్రక్రియపై పర్యవేక్షణ తప్పనిసరి అని అధికారులను ఆదేశించారు. కార్యకలాపాలు నిర్వహించని బోట్స్మ్యాన్ సొసైటీల అనుమతులు రద్దు చేయాలని అన్నారు. అనుమతులు పొందిన సొసైటీల కార్యకలాపాలపై 48 గంటల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు. రీటెండర్ ప్రక్రియపై ఎస్ఓపి అనుసరించి చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం తెదేపా నాయకుడు రంగబాబుపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గన్నవరంకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసిన 8 మందిని కట్టుదిట్టమైన భద్రత మధ్య మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను మాజీ మంత్రి పేర్ని నాని కలిశారు. వైకాపా నాయకులు కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టడమే కూటమి ప్రభుత్వం పనిగా మారిందని మాజీ మంత్రి విమర్శించారు. ప్రభుత్వ హామీలను అమలు చేయమని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు, కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు. మెదక్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నిర్వహణ కార్యక్రమాన్ని సమీక్షించారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని మండల కార్యాలయాల్లో ప్రభుత్వ లోగో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సో అది ఒక 3 crores, పంట నష్టం ఒక 71 lakhs, మళ్ళా వరి ధాన్యం కొనుగోలు, సో వరి ధాన్యం కొనుగోలు కూడా 3 crores 69 lakhs, అది సన్న ఓట్లు. సో ఇట్లా ఒక చిన్న దీంట్లోనే మొత్తం అంతా చేసి పంపించినారు. సో ఈ టైప్లో ఒకసారి డిజైన్ కూడా చేసి నాకు పంపించారు. సో ఈ టైప్లో కూడా డిజైన్ కూడా చేయాలి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని నిజామాబాద్ జిల్లాలోని కాకతీయ విద్యా సంస్థల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న శివ జస్విత్ రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. విద్యార్థి అనారోగ్యం బాగోలేకపోతే టాబ్లెట్ ఓఆర్ఎస్ ఇచ్చి పాఠశాల యాజమాన్యం సొంత చికిత్స చేశారని, పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ఉదయం విద్యార్థికి చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు అదే చివరి చూపు అయింది. విద్యార్థి 3వ అంతస్తు నుండి మెట్లు దిగుతూనే కుప్ప కూలిపోయాడు. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి విద్యార్థి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలిపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని సిఐ శ్రీనివాసరాజు తెలిపారు. నిజామాబాద్ జిల్లా
కాకతీయ విద్యా సంస్థలో నిన్న 9వ తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోయిన పరిస్థితి ఉంది. ఒక పక్క ఆయనకు జ్వరం ఉందని చెప్పి అక్కడ ఆయన చెప్తున్నా కూడా అక్కడ ఉన్న యాజమాన్యం పట్టించుకోకుండా ఆయనకు వాంతింగ్లు అవుతున్నాయన్నా కూడా అక్కడ ఆయనకు ఒక టాబ్లెట్ ఇచ్చి ఇవాళ చూసుకున్న పరిస్థితి ఉంది. ప్రొద్దున వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి రమ్మంటే అమ్మ నాన్నలు వచ్చిన తర్వాత ఆయనను తీసుకువెళ్ళే టైంలో జ్వరం అదనంగా ఉందని చెప్పి తీసుకువెళ్ళే సమయంలో ఆయనే కింద పడిపోయిన పరిస్థితి ఉంది. మూర్చొచ్చి కింద పడిపోయిన పరిస్థితి. ఒక పక్క అక్కడ ఉన్న ఎవరైతే యాజమాన్యం ఉంటుందో అసలు కూతవేట్లో ప్రభుత్వం అక్కడ ఆసుపత్రి ఉన్నా కూడా ఆసుపత్రికి తీసుకుపోలేదు. ఆసుపత్రికి తీసుకోకుండా నిర్లక్ష్యం వహించింది. నిర్లక్ష్యం వహించడం వల్లనే అక్కడ కాకతీయ విద్యా సంస్థల నిర్లక్ష్యం వల్లనే ఆ విద్యార్థి చనిపోయిన పరిస్థితి. వెంటనే కాకతీయ విద్యా సంస్థల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అక్కడున్న తల్లిదండ్రులు చాలా బాధపడుతూ తనకు ఒకడే కొడుకు తల్లిదండ్రుల ఆవేదన ఎంతో ఈరోజు చదివి వాళ్ళ ఆశలు నెరవేర్చాలని చెప్పి ఆలోచించి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో లక్షలాది పైసలు కట్టి జాయిన్ చేస్తే ఈరోజు అక్కడ అనారోగ్యానికి గురైందని చెప్పి సమాచారం ఇచ్చినాం. వాళ్ళ తల్లిదండ్రులకు జ్వరమే కావచ్చు అనుకొని రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తామని చెప్పిండ్రు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. మార్నింగ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వచ్చినాక అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్దామనే క్రమంలోనే మృతి చెందింది అనడం చాలా బాధాకరం. అదే హాస్పిటల్ రిపోర్ట్స్లో మరి ఏం జరిగింది ఏందనేది చెప్పి కూడా నివేదిక బయట పెట్టాలని చెప్పి అది మేనేజ్మెంట్ వారు తప్ప, లేదంటే అబ్బాయికి అయితే ఒక ప్లేయర్గా ఒక క్రీడాకారుడుగా ఉన్నాడు. వాలీబాల్ అంటే దృఢంగా గట్టిగా ఉండి అన్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళే ఈ ప్లేయర్స్ ఉంటారు. అయినప్పటికీ అబ్బాయి మృతి చెందిందంటే అనేక కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఈ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ అనుమానాలని కూడా ప్రజలకు ఇలాంటి విద్యార్థికి ఇలాంటి మృతి చెందదంటే అన్ని హాస్టల్స్లలో వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వ హాస్టళ్లలో కూడా వాళ్ళక ఫుల్ బాడీ చెకప్స్ చేయించి ఏదైనా ఆరోగ్య నిమిత్తంగా ఏమైనా బాధలు ఉన్నాయా అనేది కూడా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రవేశించాలని చెప్పి కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఇది మేనేజ్మెంట్ తప్పైతే తప్పనిసరిగా మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకొని కఠినంగా ఒక స్కూల్లో అని సీజ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే తప్పకుండా మేనేజ్మెంట్ తప్పైతే 100% ఎవరు తప్పైనా వాళ్ళని దోషులుగా శిక్షించి వాళ్ళని చెప్పి మేము మా యూనివర్సిటీ తరఫున మేము కోరుతున్నాం. 9వ తరగతి చదువుతున్న మాస్టర్ గుడాల శివ జస్విత్ రెడ్డి జ్వరంతో వీక్నెస్తో వామిటింగ్స్తో మొన్న అంటే 28 నవంబర్ నైట్ కంప్లైంట్ చేస్తే అలాగే మార్నింగ్ కూడా వామిటింగ్స్ ఫీవర్ తోటి కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి ప్రైవేట్ హాస్పిటల్ చనిపోయారు. దీనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు అంటే మృతుడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ట్రీట్మెంట్ ఇప్పించడంలో లేట్ చేస్తారు, నిర్లక్ష్యంగా వివరించారు. కాబట్టి దాని మీద మాకు అనుమానం ఉంది అని భాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని బాడీ పంచనామా చేసి పిఎంఈకి పంపడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజెస్ కానీ క్లియర్గా అనాలిసిస్ చేసిన తర్వాత, అలాగే పిల్లలను సాక్షులని విచారించిన తర్వాత, అలాగే పిఎంఈ రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు వచ్చిన తర్వాత మరింత కాజ్ ఆఫ్ డెత్ ఇంకేంటనేది తెలుస్తుంది. దీంట్లో ఎవరైనా సరే నిర్లక్ష్యం. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్పై ఎమ్మెల్సీ తక్కేళ్లపల్లి రవీందర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు కలెక్టర్ హాజరు కాకపోవడం సిగ్గుసేటు అని విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు కలెక్టర్ రాకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యశోద హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న అప్సర అనే యువతి అనుమానాస్పద మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేపట్టారు. రాత్రి చనిపోయినా ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకుండా ఉంచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి 13 లక్షల చెక్కులను లబ్ధిదారులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. జగన్ ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేశారని మండిపడ్డారు. పేద మధ్యతరగతి రోగులకు వైద్యాన్ని దూరం చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని ఆనందించాలో లేదా తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కి ఇవాళ CMRF చెక్స్ వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమం గత 3 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఆ పేదల్ని మధ్యతరగతి వర్గాల్ని ఆదుకుంటుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్గా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు శనివారం మరి ఈరోజు ఏదైతే మరి CMRF చెక్కులు మరి పంపిణీ చేయించడం జరిగింది. ఇదే శనివారం గత శనివారం అంటే వారం రోజులు తిరగకుండానే మళ్ళీ ఈరోజు CMRF చెక్కులు పంపిణీ చేస్తున్నాం అని అంటే ఇట్లా వారం పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళని ఆదుకుంటున్నామని అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మొన్ననే మరి వాళ్ళకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది వస్తాయి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని ఆనందించాలో లేదా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారిని రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు దర్శించుకున్నారు. కార్తీక మాసం మహాశివరాత్రి శనివారం సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయంలోని 100 మంది అర్చకులకు ప్రధాన అర్చకులకు వేద పండితులకు స్వయం పాకాలు వస్త్రదానం నగదును అందజేశారు. తిరుమలరావుకు వేద మంత్రాలతో అర్చకులు వేద పండితులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందించారు. గత 29 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం మహాశివరాత్రికి అర్చకులకు ప్రధాన అర్చకులకు వేద పండితులకు తిరుమలరావు స్వయం పాకాలు వస్త్రదానం నగదును అందజేస్తారని, గతంలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వాళ్ళకి బంగారపు రుద్రాక్షమాల బంగారు కిరీటం అందజేశారని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. రోజు వేళ కార్తీక మాసం చివరి రోజు మహాశివరాత్రి శనివారము చాలా విశేషమైన రోజు. ఇక్కడ మల్లేడి కీర్తి చేసిన మల్లేడి సత్యనారాయణ గారి కుమారుడు మల్లేడి తిరుమలరావు బాబు గారు ఈ వినాయక చవితి దేవీ నవరాత్రులు కార్తీక మాసం మహాశివరాత్రి చాలా విశేషంగా ఈ ఆలయాల్లో ప్రత్యేకమైన అలంకారములు చేస్తారు. అలాగే బంగారు పాదుకులు బంగారు రుద్రాక్షలు వెండి వినాయకుడు సర్వాంగవచనం చేశారు. ఈ కార్తీక మాసం నెలలు కూడా స్వామివారికి ఆయన పేరు మీద అభిషేకం చేసి ప్రతి సోమవారం మహన్యాసుడు మహారుద్రాభిషేకము, అలాగే కార్తీక మాసం చివరి శనివారం మహాశివరాత్రి రోజు నాడు బ్రాహ్మణులందరికీ ఒక 50-60 మందికి బ్రాహ్మణులందరికీ సన్మానం చేయడం సత్కారం చేయడం, అలాగే ఈ ఆలయంలోని అర్చకులందరికీ కూడా నూతన వస్త్రాలు అలాగే స్వయంపాక దానం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో ఈ పూజా కార్యక్రమం ఈ బ్రాహ్మణులకు దానం చేయడం చాలా విశేషమైన రోజు. పూర్వకాలం నుంచి కూడా ఈ స్వామివారిని వారు ఎల్లవేళలా స్వామిని నమ్ముకుని భగవంతుడు ఎల్లవేళ ఆయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అభివృద్ధిలో ఆలయం అంతా భగవంతుని కోరి ప్రార్థించున్నాం. ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారం చంద్రప్రతిష్ఠ. ఈ దేవస్థానంలో గత 29 సంవత్సరాలుగా మల్లినేడి సత్యనారాయణమూర్తి గారి కుమారులు శ్రీ మల్లినేడి తిరుమలరావు బావి గారు అలాగే సోదరుడు సుధాకర్ గారు వీరిరువురు కూడా స్వామివారి సేవలో పాల్గొంటూ ఇక్కడ బ్రాహ్మణులకి అత్యంత వైభవంగా ఈ స్వయంపాకదానం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద
పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అన్నా పైస కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా. ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.